పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. వికసిత్ భారత్లో రైతులకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీరాంజీ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు. सरदार पटेल की 150वीं जन्म जयंती से जुड़े आयोजन ने एक भारत श्रेष्ठ भारत के भाव को मजबूत दी। सभी देशवासी इस बात के भी साक्षी बने कि कैसे भारत रत्न भूपेन हजारिका की जन्म शताब्दी के समारोह सूर और देश का एकता के भाव से भर दिया गया है। जब देशवासी अतीत के ऐसे महान पड़ावों और अपने पूर्वजों के महान योगदान को याद करते हैं तो नई पीढ़ी के प्रेरणा मिलती है। ये प्रेरणा विकसित भारत के और हमारी यात्रा के ओर गति देती है। वर्ष 2026 के साथ ही हमारे देश इस सदी के दूसरी पड़ाव पर पहुंच गया है। भारत के लिए सदी के पहले 25 वर्षों का समापन अनेक सफलताओं, गौरवशाली उपलब्धियों और असाधारण अनुभवों के साथ हुआ है। बीते 10-11 वर्षों में भारत ने हर क्षेत्र में अपनी नींव मजबूत की है। ये वर्ष 2047 तक विकसित भारत की तेज यात्रा का बहुत बड़ा आधार है। माननीय सदस्यगण, बाबा साहेब अम्बेडकर ने हमेशा समानता और सामाजिक न्याय पर जोर दिया है। हमारे संविधान भी हमें यही प्रेरणा देता है। देश के हर नागरिक को उसका पूरा हक मिले, बिना किसी भेदभाव से मिले। मेरी सरकार सच्ची सामाजिक न्याय के लिए समर्पित है। इसी का नतीजा है कि पिछले एक दशक में 25 करोड़ देशवासी गरीबी को हराकर गरीबी से बाहर निकल करके तीसरे कार्यकाल में गरीबों को सशक्त करने के लिए अभियान और तेजी से आगे बढ़ा है। पिछले एक दशक में गरीबों के 4 करोड़ पक्के घर बने। बीते एक वर्ष में 32 लाख नए घर गरीबों के को मिले। जल जीवन मिशन के 5 वर्षों में 12.5 करोड़ नए परिवारों तक पाइप से पानी पहुंचाया गया। बीते एक वर्ष में करीब 1 करोड़ नए परिवार तक नल से जल की सुविधा पहुंची। उज्ज्वला योजना के माध्यम से अब तक 10 करोड़ से ज्यादा परिवारों को LPG कनेक्शंस मिले हैं और पिछले वर्ष भी ये अभियान तेजी से आगे बढ़। వెల్కమ్ బ్యాక్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా నోటీసులు జారీ చేశారు. దానంపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరూ ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని వేరువేరుగా ఇచ్చిన నోటీసుల్లో తెలిపారు. అనర్హత పిటిషన్పై అఫిడవిట్ వేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని, తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం కూడా లేదన్నారు. 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానన్నారు దానం నాగేందర్. కాంగ్రెస్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్లానని, తాను పార్టీ మారినట్టు బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో మరో కొత్త స్కామ్ జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆబ్కారీ శాఖలో ఓ ముఖ్య నేత మంత్రి కోటా కింద అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖలో కొత్తగా మైక్రో బేవరేజెస్ కు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, ఇందుకోసం 110 అప్లికేషన్లు వస్తే తొలుత 25 ఇవ్వబోతున్నట్లు చెప్పారు. అయితే ఇందులో మంత్రి కోటా 4, మరో ముఖ్య నేత కోటా కింద 21 మైక్రో బేవరేజ్లను సెలెక్ట్ చేసుకున్నారని, పంచుకున్నారని ఆరోపించారు. ఈ మధ్య ముఖ్య నేతకు తోడై నీడై ఇంట్లోనే ఆ నాయకుడు ఉంటున్నారని, ఈ మధ్య వార్తల్లో కూడా ఉన్నారని ఆరోపించారు. కారు నేరుగా ముఖ్య నేత ఇంట్లోకి వెళ్తుందని, ఈ మధ్య ఈ ముఖ్య నేత తిరుపతి వెళ్తే సదరు నేత నీడగా వెంటే ఉన్నాడని ఆరోపించారు. ఒక్కో బేవరేజ్ కి 1.80 కోట్లుగా ధరలు నిర్ణయించారని, ఇందులో 1.5 కోటి ముఖ్య నేతకు, మిగతా 30 లక్షలు తోడు నీడకు అని ఆరోపించారు. 21 తోడు నీడ ఫైనల్ చేసుకుంటే 4 మంత్రి ఫైనల్ చేసుకున్నారన్నారు.
వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సొంత గూటికి చేరారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో కార్యకర్తల సమక్షంలో కేటీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి ఆరూరిని పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే అబద్ధం చెబుతున్నారన్నారు కేటీఆర్. కేసీఆర్ హయాంలో 3.5 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని తేలిందని, అందులో కేసీఆర్ గద్దెని ఎక్కే నాటికి 72,000 కోట్ల అప్పు తెలంగాణకు ఉందని తెలిపారు. ఆ అప్పుతో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు హరీష్ రావు. అత్తగారింటికి పోయిన ఆడబిడ్డ చాలా రోజుల తర్వాత తల్లిగారింటికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో మీ అందరిలో అంత ఆనందం కనబడతా ఉంది. అంటే గుండె బరువెక్కిన గుండె ఒక్కసారి తేలికైతే చూడు, అమ్మయ్య మా ఇంటికి మేము వచ్చినాం అనే ఒక సంతోషం మీ అందరిలో కనబడతా ఉంది. నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ వాళ్ళు లైన్లు కడతారు, కానీ ఎవరిని తీసుకునేది ఉండదు. ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు. ఎందుకంటే మనం ఇలా అసలైన ఉద్యమకారులు, కార్యకర్తలు, మీలాంటి నాయకులు ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. పెద్దలు, ఈ కార్యక్రమంలో ఈరోజు పెళ్లి కొడుకు మా అన్న, మీ అందరి అభిమాన నాయకుడు, గౌరవనీయులు వర్ధనపేట మాజీ శాసనసభ్యుడు, తిరిగి సొంత గుటికి చేరిన ఆరూరి రమేష్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ, ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి తీరికలేదు, దేశాన్ని నడుపుతున్న బీజేపీకి సోయి లేదు. అందుకే రమేష్ అన్న, నేను పొద్దున తప్పిపోయిన పిల్లగాడు సాయంత్రం ఇంటికి వస్తే ఎట్లుంటుందో గట్లున్నది నాకు ఇంటికి వస్తే అని చెప్పిండు. చాలా చాలా సంతోషం. మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నా. ఇలా ఒక ఓపిక లేనోడు, తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మీరు చూస్తున్నారు, పాపం ఆయనకు లేదు, ఓపిక లేదు. మీరు చూస్తున్నారు, ముఖం బాగాలేక వెనకటి కూడా అద్దంబల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడపశాత అయితే లేదు. అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనెక్కి కూర్చున్నాడు. ఇలా నడపశాతం అయితే లేదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు. ఏమైందిరా బాయ్ నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఏమైరా 2,500 వారి 2,500 ఇస్తా అంటివి, 100 రోజులు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు గట్టి గడిగినావు అనుకో, ఏమయ్య తులం బంగారం అంటే గుడ్లు వీకి గోటిలా. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెనడీ స్కూల్లో విద్యావేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తరగతుల మధ్య విరామం సమయంలో సీఎం రేవంత్ హార్వర్డ్ ఎక్స్ వైస్ ప్రోవోస్ట్ హెడ్ ప్రొఫెసర్ డస్టిన్ టిన్లీ, హార్వర్డ్ కెనడీ స్కూల్ డీన్ ప్రొఫెసర్ జెరెమీ వైన్స్టైన్లను కలిశారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ రైజింగ్ విజన్ సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కెనడీ స్కూల్తో భాగస్వామ్య సహకారాన్ని సీఎం కోరారు. సీఎం ప్రతిపాదనకు హార్వర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. విద్యారంగంలో నూతన ఫ్రేమ్ వర్క్లపై హార్వర్డ్ ప్రొఫెసర్లతో చర్చించారు. పెద్ద స్థాయిలో విద్యా నాణ్యత పెంపు మార్గాలపై, ఆధునిక నైపుణ్యాల అభివృద్ధిపై, మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక వృద్ధి సంబంధంపై చర్చించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 35 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అభివృద్ధి, విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి, పర్యాటక రంగాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేసే అంశంపై చర్చ జరిగింది. అమరావతి పరిధిలో వీధిపోటు భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలిపింది. అల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 5 స్టార్ రిసార్ట్ ఏర్పాటు, అలాగే కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్ నిర్మాణానికి భూ కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. ఇదే సమావేశంలో పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు, ఇంధన శాఖకు సంబంధించిన పలు పరిపాలనా అనుమతులకు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంటే ఆదాయం రావాలి, ప్రజలకి మేలు జరగాలి, అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరిగే విధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ బేస్డ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్, సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టుల శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. ఈ కాలేజీ మనందరికీ తెలిసిందే, 100 MBBS సీట్లు కలిగిన కాలేజీ. MNC అంటే మెడికల్ నేషనల్ NMC నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం 420 పడకల బోధనాసుపత్రి ఉండాలి. అదేవిధంగా కావాల్సిన పోస్టులు ఏదంటూ ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే బెడ్స్ 330 నుంచి 420కి,
అదేవిధంగా బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరగనున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను సమర్పించనున్నారు. సమావేశాల తొలి రోజు ఫిబ్రవరి 11న గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. అదే రోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తీర్మానంపై ప్రసంగించనున్నారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని హింటర్ల్యాండ్కు సరుకు రవాణాను పెంచేందుకు అవసరమైన రైలు అనుసంధానంపై సమావేశంలో చర్చించారు. అలాగే రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరిచే అంశాలపైన సమీక్షించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా అని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్. మొన్న సంక్రాంతి రోజు చూస్తే ప్రభుత్వమా జంగిల్ రాజ్ అన్నట్లు అనిపించిందన్నారు. చంద్రబాబు ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారో తెలియడం లేదని, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి భయపెట్టాడని, ఆముదలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేసుకుందన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మహిళను బలాత్కారం చేసి చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్ చేయించుకున్నారని అన్నారు. మంత్రి సంధ్యారాణి పీఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అరెస్టు చేయాల్సింది పోయి బాధిత మహిళను జైలుకు పంపారని, మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డాన్సులు వేశారన్నారు. ఆత్మహత్య యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. అది ఎంత దారుణంగా జరుగుతుందనంటే, ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు. ఆయమ మీద కేసు. ఇంకొకడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్, ఇంకొకడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, వీడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, వీడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉన్న. ఇంకోడు మంత్రి సుభాష్, ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని వెంటనే అరెస్టు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేశారు. తప్పు చేసిన ఎమ్మెల్యేని అరెస్టు చేసే దమ్ము చంద్రబాబుకు లేదా అంటూ నిలదీశారు. కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, కూన రవికుమార్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. అరవ శ్రీధర్ ఆడపిల్లలకు రాష్ట్రంలో రక్షణ లేదని అర్థమవుతోందన్నారు. జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు కీచకులుగా మారారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కార్యకర్తలు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు, మహిళల మీద ఆకృత్యాలు చేస్తూ ఉన్నారు, అరాచకాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం అలాగే పోలీస్ వ్యవస్థ కనీసం స్పందించట్లేదు, కనీసం చర్యలు తీసుకోవట్లేదు. 24 గంటలు గడిచే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీస్ వ్యవస్థ లేదా అనే అనుమానం కలుగుతూ ఉంది. అసలు లీగల్ ప్రొసీజర్ సిస్టమ్ అనేది ఉందా, అసలు పని చేస్తుందా, అసలు పోలీస్ వ్యవస్థ పని చేస్తుందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. ఎందుకంటే ఒక మహిళ బహిరంగంగా బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగింది, తన మీద అత్యాచారం జరిగింది, ఈ కూటమిలో ఎమ్మెల్యే చేశాడు అని చెప్పి వీడియో సాక్ష్యాలు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్ లో మొదలైన పరిచయం క్రమంగా బెదిరింపులు, వేధింపులు, బలవంతానికి దారితీసిందని బాధితురాలు తెలిపింది. 2 రోజుల పాటు సాధారణంగా మాట్లాడిన తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించాలని ఎమ్మెల్యే అడిగారని, తాను నిరాకరించడంతో బెదిరించాడని తెలిపింది. తన ట్రాన్స్ఫర్, ప్రమోషన్ అన్ని నా చేతిలోనే ఉంటాయంటూ ఎమ్మెల్యే బెదిరించాడని తెలిపింది. తన ఇంటికి వచ్చి బలవంతంగా వాహనంలో తీసుకెళ్లారని, రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ భయపెట్టాడని బాధితురాలు ఆరోపించింది. బలవంతపు రిలేషన్షిప్ ఎందుకని ప్రశ్నిస్తే బెదిరించాడని, గర్భం వస్తే తీయించుకోమని చెప్పాడని తెలిపింది. తిరుపతి
తిరుపతి ఎస్పీ ఆఫీసులో తన కంప్లైంట్ తీసుకోలేదని, కోడూరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారని, నాకు న్యాయం చేయాలని, అతనికి శిక్ష పడాలని కోరారు. అధికారం చూపించడం. నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని, నా కోడూరు ఇది ప్రస్తుతానికి. నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు, నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది, నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశాను అనమాట. మెసేజెస్లో చెప్పడం అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను కలుస్తాను. జూలై 9th కలిసాను. ఫర్ ద ఫస్ట్ టైం జూలై 9th కలిసాను. ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత రైల్వే కోడూరు నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అన్నారు అనమాట. లేదండి, నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నీతో అనేసి అన్నారు అనమాట. లేదు సార్, నేను అవన్నీ చేయను అనేసి చెప్పేసరికి బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అన్నదాతలకు యూరియా కష్టాలు వీడటం లేదు. యూరియా బస్తాల కోసం ఉదయం 6 గంటల నుంచి సొసైటీల వద్ద పడిగాపులు కాశారు. ప్రస్తుతం నాట్ల దశ పూర్తయినా కలుపులు తీస్తున్న అన్నదాతలకు యూరియా అందరలేదు. పంట వివరాలు సేకరించకుండా ఇష్టానుసారంగా రాజకీయ పలుకుబడితో యూరియా సరఫరా చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రైవేట్ డీలర్లకు సొసైటీ అధికారులే అక్రమంగా యూరియా అందిస్తున్నారంటూ ఆరోపించారు. తగినంత యూరియా ఇవ్వాల్సి వస్తే డీఏపీ విత్తనాలు కొనాలని వ్యవసాయ అధికారులు షరతులు విధిస్తున్నారంటూ అన్నదాతలు విమర్శించారు. వికారాబాద్ జిల్లా బంటారం మండలంలోని యాచరంలో ఘోరం జరిగింది. స్వయాన కన్న కూతురే తల్లిదండ్రులను హతమార్చింది. ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారనే నెపంతో హైడోస్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన యువతి సురేఖ వివాహానికి తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో వారిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. కన్న తల్లిదండ్రుల్ని మట్టుబెట్టిన ఘటన యాచారం గ్రామంలో కలకలం రేపింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు మేడారం గద్దెపైకి వచ్చారు. కన్నెపల్లిలోని సారలమ్మ మందిరంలో కోయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ భద్రత మధ్య సారలమ్మ గద్దెకు చేరుకున్నారు. గోవిందరాజు, పడిగిదిరాజులు కూడా గద్దెలకు చేరుకుంటారు. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తారు. సమ్మక్క రాకతో జాతర పరిపూర్ణం కానుంది. మరుసటి రోజు శుక్రవారం భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజైన శనివారం సాయంత్రం సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు వనప్రవేశం చేస్తారు. దీంతో జాతర పరిపూర్ణంగా ముగుస్తుంది. మేడారం మహాజాతర తెలంగాణ సంస్కృతి, గిరిజన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. జనాల గూడారాలతో మేడారం కిటకిటలాడుతోంది. బంగారం ధర మరోసారి భగ్గుమంది. వెండి ధర కొత్త రికార్డు సృష్టించింది. బంగారం, వెండి ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. జనవరిలో గోల్డ్, సిల్వర్ రేట్స్ కొత్త రికార్డులకు చేరుకున్నాయి. ఒక్క రోజులో 10 గ్రాముల బంగారం ధర 5,120 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,69,500కు చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,56,950కి చేరుకుంది. ఇక కిలో వెండి ఒక్క రోజులో 21,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 3,77,600కు చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. దాంతో నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 487 పాయింట్ల లాభంతో 82,344 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 25,342 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల వరకు లాభపడింది. నిఫ్టీ సూచీలో భారత్ ఎలక్ట్రానిక్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎటర్నల్, హిందాల్కో షేర్లు లాభాలు పొందాయి. కైవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే